ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question Jodam. In a parallel plate capacitors, the separation between the plates is 3x. This separation is filled by two layers of dielectrics in which one layer has a thickness x and another and dielectric constant 3k. The another layer has thickness 2x and dielectric constant 5k. If the plates of the capacitor are connected to a battery, then the ratio of potential differences across the dielectric layers is. సో ఇక్కడ ఏంటంటే రెండు ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. సో దట్ ఫార్మ్స్ ఎ కెపాసిటర్. సో సపరేషన్ వచ్చేసి 3x. ఓకే, సో x అనే గ్యాప్లో 3k అనే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న మెటీరియల్ ఉంది అండ్ రిమైనింగ్ 2x అనే గ్యాప్లో మనకి 5k ఉన్న డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న మెటీరియల్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఆ కాంబినేషన్ ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇది ఓవరాల్ అనుకుంటున్నాను. ఓకే, సచ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ప్లేట్స్ ఈస్ a అండ్ టోటల్ ఓవరాల్ థిక్నెస్ ఏదైతే ఉందో అది 3x అనమాట ఇనిషియల్లీ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. సో అయితే మనకి ఏంటంటే x అనే డిస్టెన్స్ ఉంది చూసారా. సో అక్కడ మనము ఒక పర్టికులర్ మెటీరియల్ని పెట్టాము. ఓకే, సో దట్ ఆక్యుపైస్ అ థిక్నెస్ x అండ్ దాని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ అది మనం చూసినట్లయితే 3k అన్నాడు అండ్ రిమైనింగ్ థిక్నెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ 2x. ఓకే, సో ఈ 2x మెటీరియల్ ఉంది చూసారా. సో ఈ 2x మధ్యలో ఉన్న డైఎలక్ట్రిక్ మెటీరియల్ది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వచ్చేసి 5k అనమాట. సో నౌ దిస్ యాక్ట్స్ లైక్ టూ కెపాసిటర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అలా యాక్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇది ఒక బ్యాటరీ అనుకున్నట్లయితే టూ కెపాసిటర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ C1 అండ్ C2 అనుకుంటాను. సో C1 ఫార్ములా మనం చూసాను అనుకోండి. సో ఇన్ జనరల్గా ε0 a/d. అయితే ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంటూ ε0 ఇంటూ a బై the thickness. So dielectric constant is 3k. So 3k into ε0 area is same by thickness ఏదైతే ఉందో అది x అనమాట. ఓకే, సో సిమిలర్గా C2 వాల్యూ నేను చూసాను అనుకోండి. సో సిమిలర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇంటూ ε0 ఇంటూ a బై థిక్నెస్. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వచ్చేసి 5k. సో 5k ఇంటూ ε0 ఇంటూ a బై థిక్నెస్ వచ్చేసి 2x అనమాట. సో ఇవి మనకి ఇండివిజువల్ కెపాసిటెన్సెస్ అలా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద డైఎలక్ట్రిక్ లేయర్స్ ఈజ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇది నేను V1 అంటాను అండ్ ఇది నేను V2 అంటాను. సో అప్పుడు నాకు ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఎలా ఉంటాయని చెప్పేసి అడిగాడు. సో వన్ థింగ్ ఈజ్ ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి, ఇది సిరీస్ కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషన్లో ద ఛార్జ్ ఫ్లోయింగ్ ఈజ్ సేమ్. ద ఛార్జ్ ఫ్లోయింగ్ ఈజ్ సేమ్ అంటే నథింగ్ బట్ Q ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో ఛార్జ్ ఫ్లోయింగ్ ఈజ్ సేమ్ అన్నాను కాబట్టి Q ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి ఛార్జ్ అక్రాస్ దిస్ చూసాను అనుకోండి. సో C1V1. సిమిలర్లీ ద ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఫస్ట్ కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ సెకండ్ కెపాసిటర్ దట్ ఈస్ C2V2. సో ఈ రిలేషన్ నేను తీసుకున్నాను అనుకోండి. సో అందులోంచి నాకు V1/V2 వాల్యూ కావాలి. అప్పుడు నాకేంటి, దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ C2/C1 వస్తుందన్నమాట. సో దేర్ ఫోర్ రేషియో కనుక్కుందాం. V1/V2 ఈజ్ ఈక్వల్స్ టు C2 దట్ ఈస్ 5k ε0 a/2x 5k ε0 a/2x by C1 3k ε0 a/x 3k ε0 a/x. సో k ε0 k ε0 క్యాన్సిల్, xx క్యాన్సిల్, 2 కిందికి వస్తుంది. సో 5/3 ఇంటూ 2 దట్ ఈస్ నథింగ్ బట్ 5/6 అనమాట. ఓకే, సో ఆప్షన్స్ మనం చూసినట్లయితే 5/6 కోసం 4th ఆప్షన్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్.